ముందుగా కాకర్ల సురేష్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఇది ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్న 30,000 పేద కుటుంబాలకు సంబంధించిన డ్రింకింగ్ వాటర్ సమస్య అధ్యక్ష. నేను ఈ సభలో 2 సార్లు ప్రస్తావించడం జరిగింది. 2014-19 మధ్యలో ఎన్టీఆర్ సుజల స్కీమ్ కింద 14 మండలాలు అంటే ఉదయగిరి నియోజకవర్గం, ఆత్మకూరు, కావలి, ఉదయగిరి నియోజకవర్గంలో 8 మండలాలు, ఆత్మకూరు 4 మండలాలు, కావలి నియోజకవర్గంలో 2 మండలాల కింద 331 హ్యాబిటేషన్స్కి ఎన్టీఆర్ సుజల పథకం కింద ఒక ప్రాజెక్టు స్టార్ట్ చేయడం జరిగింది. మదర్ ప్లాంట్స్ పెట్టి 190 డిస్పెన్సరీ యూనిట్స్ పెట్టి ఇటువంటి డిస్పెన్సరీ యూనిట్స్ దాదాపుగా 700 పైగా పెట్టడం జరిగింది. దీనికి 8.5 crores మన గౌరవ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాని గురించి ప్రోగ్రెస్ లేదు అధ్యక్ష. అది ఒక్కసారి మన పవన్ కళ్యాణ్ గారికి ఒకసారి గుర్తు చేసి మనం ఈ ప్రాజెక్ట్ని రిపేర్ చేసి ముందుకు తీసుకెళ్దామా, లేకపోతే డీకమిషన్ చేసి ఇక్కడ ఉన్న మెటీరియల్ అన్ని కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని కూడా మనం సేల్ చేయడమా, లేకపోతే ఆక్షన్ వేసి ఆ వచ్చిన డబ్బుతో ఆరో ప్లాంట్ పెట్టి వెళ్లాల్సిన అవసరం ఉంది. చాలా ఇబ్బంది ఉంది అధ్యక్ష. ఉదయగిరి నియోజకవర్గంలో ఆరో ప్లాంట్ల కోసం అని చెప్పి రిక్వెస్ట్లు కంటిన్యూగా వస్తూనే ఉన్నాయి. దాదాపుగా 30,000 కుటుంబాలకి సంబంధించిన సమస్య. దీనికి జేజీఎం ద్వారా సోమశల నీళ్లు వచ్చే మార్గం కూడా చూడమని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని వారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. గత ప్రభుత్వంలో 2014-19లో లోకేష్ గారు స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ ఇది. వీటి మీద కొద్దిగా దృష్టి పెట్టి మాకు డ్రింకింగ్ వాటర్ సమస్య పరిష్కరించమని ఈ సభ ద్వారా వారిని కోరుకుంటా ఉన్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ.